హాయ్ ఫ్రెండ్స్, బీటెక్ స్టూడెంట్స్ ఇక మీద జేఈ ఎగ్జామ్స్ రాయలేరా అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక తీర్పు అయితే ఇచ్చిందనమాట. సో దాని తర్వాత ఈ డిస్కషన్ అయితే వచ్చింది. చాలామందికి దీనికి సంబంధించిన క్వశ్చన్ అట్లాగే ఉండిపోయిందనమాట, అడుగుతున్నారు చాలామంది. సో దీని గురించి మాట్లాడుకుందాం. అంటే బీటెక్ ఇప్పుడు జేఈ ఎగ్జామ్స్కి, అది రైల్వే జేఈ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్సి జేఈ కావచ్చు, లేకపోతే స్టేట్లో కూడా మనకి జేఈ పోస్టులు ఉంటాయి కదా, వాటికి ఎలిజిబిలిటీ ఉందా లేదా ప్రజెంట్ సుప్రీంకోర్టు అసలు ఏం చెప్పింది, దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో క్విక్గా మాట్లాడుకుందాం, చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాని గురించి మాట్లాడుకునే ముందు వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళు కూడా కంగారు పడుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు హై పాయింట్లు అవ్వడం మర్చిపోద్దు, ఓకేనా? సో రీసెంట్గా అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అసలు ఇష్యూ ఏంటి అంటే, బేసిక్గా ఏదైతే జేఈ పోస్టులు మోస్ట్లీ మనకి ఏంటంటే డిప్లొమా బేసిస్లో ఇస్తుంటారనమాట. చాలా జాబ్స్కి సంబంధించి రైల్వే జేఈ అయినా చాలా జేఈలు ఉంటాయి మనకి. దానిలో మెయిన్గా డిప్లొమా ఎలిజిబిలిటీతో ఎక్కువగా ఇస్తుంటారు. ఓకే, సో డిప్లొమా ఎలిజిబిలిటీ అంటే దానికంటే హైయెస్ట్ స్టాండర్డ్ ఏంటి, మనకి బీటెక్ హైయెస్ట్లోకి వస్తుంది దానికన్నా. సో ఇక్కడ మనకి సుప్రీంకోర్టు స్ట్రైట్ అవే జేఈకి డిప్లొమా ఉంటే సరిపోతుంది, బీటెక్ అక్కర్లేదు అట్లా ఏం చెప్పలేదన్నమాట. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, బేసిక్గా డిప్లొమా అడిగినప్పుడు డిప్లొమా ఉంటే సరిపోతుంది, ఓకేనా? డిప్లొమా కన్నా బీటెక్ హయ్యర్ కాబట్టి కంపల్సరీ వాళ్ళు క్వాలిఫై అవ్వాలి, ఎలిజిబుల్ ఉండాలి అని రూల్ ఏం లేదు అని చెప్పింది అనమాట. నాకు తెలిసి మీకు ఇప్పుడు కూడా అర్థమై ఉండదు. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఆర్ఆర్బి జేఈ ఉందనుకుందాం ఎగ్జాంపుల్కి. సో దీనికి డిప్లొమా మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చారు నోటిఫికేషన్లో అనుకుంటే, సో అప్పుడు మీరు బీటెక్ స్టూడెంట్గా దీనికి అప్లై చేయలేరు. ఎందుకంటే ఓన్లీ డిప్లొమా అన్నప్పుడు మీరు అప్లై చేయలేరు. అది సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే డిప్లొమా ఉంటే సరిపోతుంది అంటే డిఫాల్ట్గా బీటెక్ కూడా ఎలిజిబిలిటీ అన్నట్టు తీసుకోకూడదు అని చెప్పింది అనమాట. అదే మీకు డిప్లొమా ఉండొచ్చు లేదా బీటెక్ కూడా ఉండొచ్చు అని కనుక ఎగ్జామ్ నోటిఫికేషన్లో ఇస్తే మనకు అప్పుడు వ్యాలిడ్ అనమాట, బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మెజారిటీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎట్లా ఉంటుంది అంటే, అది రైల్వే జేఈ అయినా లేకపోతే ఎస్ఎస్సి అయినా వాట్ ఎవర్, మనకి మెజారిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే డిప్లొమాను అడుగుతారు, అలాగే హయ్యర్ ఉన్నా కూడా ఓకే, అంటే బీటెక్ బీఈ ఉన్నా కూడా ఓకే అంటారు అనమాట. సో ఇప్పుడు మీకు ఏమైనా ఇష్యూ వస్తుంది అంటే, మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి యాజ్ ఆఫ్ నో ఉన్న దాని ప్రకారం పెద్దగా ఇష్యూ అయితే రాదు, మీరు ఎలిజిబుల్లే. ఎందుకంటే నోటిఫికేషన్లోనే డిప్లొమాతో పాటు బీటెక్ కూడా ఎలిజిబుల్ అంటున్నారు కాబట్టి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎక్కువ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, అది ఏపీ కానీ తెలంగాణ కానీ లేకపోతే వేరు వేరు స్టేట్స్ ఉంటాయి కదా, వాళ్ళు అక్కడ స్పెసిఫిక్గా డిప్లొమా అని ఇచ్చినప్పుడు బై డిఫాల్ట్ బీటెక్ వాళ్ళు రాయడానికి ఉన్నదనమాట, ఓకేనా? వాళ్ళు ఖచ్చితంగా బీటెక్ కూడా ఉంటే ఓకే అనుకుంటేనే, నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తేనే అప్పుడు మాత్రమే మనకి బీటెక్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి మీకు మోస్ట్లీ ఇబ్బంది రాదు, ఓకేనా? యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్న దాని ప్రకారం. కానీ మీరు ఏంటంటే ప్రతిదీ ఈసారి అప్లై చేసే ముందు నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ సెక్షన్ని ఇంకా క్లియర్గా చూసుకుని అప్లై చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఉత్త డిప్లొమానే అంటే ఇక మీద మనకి కన్ఫర్మ్ అని కాదనమాట బీటెక్ వాళ్ళకి. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇట్లాగా అంటే ఇప్పుడు ఒకవేళ 10th బేసిస్లో జాబ్ అంటే బీటెక్ వాళ్ళని లేకపోతే ఇంటర్ వాళ్ళని తీసుకోకుండా ఉండాలి, ఇట్లాంటి రూల్స్ కరెక్టా కాదా, మీకేమనిపిస్తుంది? దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ మీకు ఇంకా ఫర్దర్గా ఏదైనా వీడియోస్ కావాలి దేని మీద, ఏదైనా టాపిక్ మీద అంటే కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో అయితే చేద్దాం. నాకు తెలిసి ఇంకా మీకు ఈ టాపిక్ మీద క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మీరు కనుక రైల్వేకి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే, అది ఏఎల్పి అయినా టెక్నీషియన్ అయినా గ్రూప్ డి అయినా, మన దగ్గర బెస్ట్ క్లాసెస్ ఫుల్ కోర్సెస్ 1 year వ్యాలిడిటీతో చాలా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో మీకు దొరుకుతాయి. సో ఖచ్చితంగా చెక్అవుట్ అయితే చేయండి. కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకా ఒక 10% డిస్కౌంట్ వచ్చింది. సో ఇంకా బెటర్ డీల్లో మీకు దొరుకుతుంది అనమాట. 1 year వ్యాలిడిటీతో బెస్ట్ క్లాసెస్. నేను కానీ మన టీమ్ మిగతా వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు, ఆ లెవెల్ కంటెంట్ అయితే ఉంటుంది, డెమోస్ ఉంటాయి, చెక్ చేయండి. అన్ని సబ్జెక్ట్స్ మీకు జనరల్ సైన్స్, రీజనింగ్, మ్యాథ్స్ ఇలా విడివిడిగా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కూడా దొరుకుతుంది. బట్ నన్ను అడిగితే ఫుల్ కోర్సెస్ తీసుకోండి. మీరు గ్రూప్ డి అయితే గ్రూప్ డి కానీ, టెక్నీషియన్ అయితే టెక్నీషియన్, ఏఎల్పి అయితే ఏఎల్పి, అలాగా. ఎందుకంటే ఫుల్ కోర్సెస్లో మొత్తం సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి కదా, ఒక్క సబ్జెక్ట్తో జాబ్ అన్నది రాదు కాబట్టి ఫుల్ కోర్సెస్ తీసుకోండి. ఎలాగో చాలా తక్కువ ప్రైస్ ఉంది, 100-200 కోసం చూసుకోవద్దు, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. నేను పర్టికులర్గా ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, ఎన్టీపీసీ క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ ఉంటుంది అనమాట, ఓకేనా? లింక్ అన్నది మన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని ఖచ్చితంగా ఈ
కోర్సెస్ అన్నవి యూజ్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఫ్రీ కరెంట్ అఫైర్స్ కోసం చూస్తుంటే కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే అక్కడ ఉంటుంది విత్ పీడిఎఫ్స్ టెస్ట్స్ మీరు అక్కడ ఫ్రీగా రాయొచ్చు. ఓకే, అండ్ అలాగే నా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్, జెన్యున్ అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఉన్నప్పుడు అక్కడ పోస్ట్ అయితే చేద్దాం. ఓకే, అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అన్నది ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా, ముఖ్యంగా బీటెక్ బీఈ స్టూడెంట్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా దీని గురించి భయపడుతూ ఉంటారు, లేకపోతే క్లారిటీ లేకుండా ఉంటారు, వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. ఓకే, అండ్ మీకు ఇంకా ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి. దాని మీద వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అలాగే రైల్వే సొంతంగా వాళ్ళ ఎగ్జామ్ని ప్రైవేట్ వెండర్స్ లైక్ టీసీఎస్ వీళ్ళ నుంచి కాకుండా సొంతంగా కండక్ట్ చేయాలనుకుంటుంది. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను వీడియో అయితే చేశాను. సో తప్పకుండా ఆ వీడియోని ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. అలాగే మీరు కనుక రైల్వే అనే కాదు ఏ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా బెస్ట్ కరెంట్ అఫైర్ క్లాసెస్ లాస్ట్ 12 months క్లాసెస్ అయితే ఫ్రీగా మన ప్లేలిస్ట్లో చూడొచ్చు. సో ఇప్పుడు ఆ 2 వీడియో అండ్ ప్లేలిస్ట్ నేను ఖచ్చితంగా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. చూడడం వల్ల తప్పకుండా చూడండి, యూజ్ చేసుకోండి. ఓకే, అండ్ గైస్ ఇలాంటి ఒక రూల్ లైక్ హయ్యర్ డిగ్రీ కానీ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని బ్యాన్ చేయడం కరెక్టేనా, మీకేమనిపిస్తుంది ఈ టాపిక్ మీద అన్నది కింద అయితే కామెంట్ ఖచ్చితంగా చేయండి. అంటే ఎగ్జాంపుల్కి డిగ్రీ వాళ్ళని 10th ఎగ్జామ్స్కి లేకపోతే ఇంటర్ వాళ్ళని 10th ఎగ్జామ్స్కి ఇలాగా బ్యాన్ చేయడం కరెక్టే అనిపిస్తుందా, మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ అయితే చేయండి. అండ్ ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.